హలో హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి పూర్వీ వత్సవాయి. మా ఛానల్ని లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. ముందే చెప్పేస్తున్నాను ఏంటో అనుకుంటున్నారేమో, కానీ చెప్పాలి కాబట్టి చెప్పాను. అండ్ ఇవాళ మీకు నేను చూపించబోయేది వీడియో ఏంటంటే, అంటే మన దగ్గర వేసుకున్న నగలే వేసుకోవాలి అంటే చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బంది ఉంటుందండి. వేసుకున్న నగలే వేసుకోవాలంటే ఏమైనా బంగారం పాతపడిపోతుందా ఏంటి? అలా ఏమి ఉండదు కదా. కాకపోతే బోర్ కొడుతుంది చాలామందికి. చూసేసారు కదా, ఈ నగలు వేసుకెళ్ళాము ఆల్రెడీ చాలా ఫంక్షన్స్లో ఈ వేసుకుంటున్నాను చూసేసాను కదా అంటారు. సో అలా అనుకునే వాళ్ళకి కొత్తగా క్రియేటివ్గా నేను చేసి చూపిస్తాను. తప్పకుండా చూడండి. చూసి మీ దగ్గర ఇలాంటి ఐటమ్సే ఉంటే తప్పకుండా వేసుకెళ్ళండి. ఓకేనా? నేను ఇలా వీడియోలో కనిపిస్తూ వీడియో చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఓకే, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇది వచ్చేసి లక్ష్మీదేవి జడబిల్ అండి. అండ్ ఇవి వచ్చేసి చంపస్వరాలు. ఇది వచ్చేసి బ్యాక్ చైన్. ఇప్పుడు ఇది ఎలా ఫిక్స్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఈ చంపస్వరానికి చివరిలో ఇలాగ 2 రింగులు ఉంటాయి. ఈ 2 రింగుల్లో ఒక రింగ్ని ఇలా తీసుకుని ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ జడబిల్లకి ఇలా హుక్లు ఉంటాయండి. దీనికి ఇటు సైడు ఈ హుక్ని ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఇలా పెట్టేసి కొంచెం నొక్కాలి. ఇటువైపు అయిపోయింది కదా. ఇలా ఫిక్స్ చేసేసుకున్నాం ఒక సైడు. ఇంకొక సైడ్ కూడా పెట్టేసుకుందాం. ఇంకొక సైడ్ కూడా ఇలాగే ఈ రింగుకి పెట్టేసుకుందాం. పెట్టేసుకున్న తర్వాత కొంచెం నొక్కండి. తర్వాత ఈ 2 ఇలా ఉంటాయి. ఇలా చూసారా? అండ్ దీనికి బ్యాక్ చైన్ కూడా నేను ఒకసారి ఫిక్స్ చేసి చూపిస్తాను. ఇటువైపు ఇలా పెట్టుకొని కొంచెం ప్రెస్ చేయండి. అండ్ ఇటువైపు కూడా దీంట్లో ఈ రింగ్లోకి పెట్టేసుకొని ఇక్కడ కూడా కొంచెం ఇలా ప్రెస్ చేయండి. చూసారా? ఇలా ఉంటుంది. ఇది మీకు నేను ఇప్పుడు వేసుకుని ఎలా ఉంటుందో చూపిస్తాను. చూసారా? మొత్తం హారం రెడీ అయ్యాక ఎలా ఉందో మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే చాలామందికి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఇలాగే ట్రై చేస్తారు. నేను ఇలా చేసుకుని నేను ఒక ఫంక్షన్ కూడా వేసుకెళ్ళాను. వాళ్ళందరూ చాలా బాగుందని కూడా అన్నారు. అందుకే మీకు చూపిద్దామని వీడియో పెడుతున్నాను అన్నమాట. మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకుంటే చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. నలుగురి దగ్గరికి వెళ్ళినప్పుడు మీ క్రియేటివిటీని కూడా చూపించవచ్చు అన్నమాట.
ఇది నేను మీకు వేసుకొని చూపిస్తాను ఇప్పుడు. అంటే ఒక చున్నీ మీద ఏదైనా వేసుకొని చూపిస్తాను. దీని మీద మీకు అంత బాగా తెలియకపోవచ్చు, తెలుస్తుందా? తెలియడం లేదు. కాబట్టి నేను ఏదైనా చున్నీ దీనిపైన వేసి చూపిస్తాను, అప్పుడు బాగా కనిపిస్తుంది. చూసారా? బాగుంది కదా? మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్స్లో కూడా మీ అభిప్రాయం నాకు చెప్పండి. ఎందుకంటే ఇలాంటి నా దగ్గర చాలా ఉన్నాయి చేసినవి, నేను తప్పకుండా చూపిస్తాను. ఎందుకంటే బయట గోల్డ్ రేట్ కూడా చాలా పెరిగిపోయింది కాబట్టి ఇలాంటివి మీ ఇంట్లో అంటే క్రియేటివిటీగా కూడా ఉంటుంది, అండ్ మీలో ఉన్న క్రియేటివిటీ కూడా తెలుస్తుంది. మీరు చేసి ఇలాంటి ఐటమ్స్ ఏమన్నా ఉంటే మీ దగ్గర ఇలా ఫిక్స్ చేసుకొని ఏదైనా ఫంక్షన్స్కి వేసుకుని వెళ్ళండి. ఎందుకంటే వేసుకోవాలని ఎవరికైనా బోరుగానే ఉంటుంది. కాబట్టి ఇలా కొత్తగా ట్రై చేస్తే మనకు కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే నా ఓన్గా నేను ఇలా క్రియేట్ చేసుకున్నాను అని మీకు కూడా హ్యాపీగా ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేస్తూ ఉండండి. బయట గోల్డ్ రేట్ చాలా మండిపోతుందండి, కొనాలంటే ఇంకా మన వల్ల అయితే కాదు. సో ఇలా ట్రై చేయండి. నచ్చింది కదా మీకు? నచ్చింది కాబట్టి ఒక లైక్ తప్పకుండా చేయండి, ఓకే? అండ్ కమెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పండి. బాయ్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.